మనం క్షమించిన రోజున, ఇఫ్ వీ ఫర్గివ్, ప్రతి అపవాది తలుపును మూసివేస్తాం, తెరబడిన తలుపును మూసివేస్తాం. అపవాది మన జీవితంలో అడుగు పెడతానికి అవకాశం లేని రీతిగా చేస్తాం. ఈరోజు మీ జీవితంలో ఎవరి మీద ద్వేషం, కక్ష, ఆ పేరుతో కోపం వస్తుందంటే, గాడ్ కెనాట్ స్టే ఇన్ యువర్ లైఫ్. మీరు క్షమించి మీ జీవితాన్ని సరిచేసుకోండి. మీరు క్షమిస్తే మీ జీవితంలో దేవుడు నూతన కార్యం జరిగిస్తాడు. మీరు ఇప్పటికే మీ మనసులో అనుకోవచ్చు, ఎలాగ క్షమిస్తాను ఆ వ్యక్తిని, ఎలా క్షమిస్తాను ఇంత చేసిన తర్వాత, ఇంత అయిన తర్వాత అనుకుంటే, దేవుడు మిమ్మల్ని క్షమించలేదా? దేవుడు మిమ్మల్ని క్షమిస్తానికి సిద్ధంగా లేడా? మీరు చేసిన పాపముల ముందు, దేవుడు మీకు ఇవ్వాల్సిన శిక్షణ ముందు ఆయన కృపను మీకు ఎంత ఇస్తున్నాడు. దేవుడు మన పట్ల ఎలా ఉన్నాడో మనం ఇతరుల పట్ల అలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు.